కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ధనుస్సు రాశివారికి ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండి మీ రాశిని నేరుగా చూస్తున్నాడు. ఇది మీకు అఖండమైన దైవరక్షణ. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని తట్టుకుని నిలబడే ధైర్యాన్ని గురువు మీకిస్తున్నాడు. కాని అదే సమయంలో కర్మకారకుడైన శని మీ 4వ ఇంట్లో అంటే సుఖస్థానంలో కూర్చుని ఉన్నాడు. దీన్నే మనం అర్ధాష్టమ శని అంటాం. దీనివల్ల మనసులో ఏదో తెలియని భారం, ఇంట్లో చిన్నపాటి అశాంతి ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ నెలలో ఒక అద్భుతం జరగబోతోంది. మీ 3వ ఇల్లు అయిన కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహువు, కుజుడు ఇలా పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఇది మీలో అద్భుతమైన ధైర్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతుంది. మరి ఈ గ్రహాల ప్రభావం ఒక్కో వర్గం వారిపై ఎలా ఉండబోతోందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ వీడియోలో మనం ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం ఇలా ప్రతి అంశాన్ని అణువణువునా విశ్లేషించుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియో చివర్లో నేను చెప్పే ముఖ్యమైన తేదీలు మరియు పరిహారాలు మీ ఫిబ్రవరి నెలను పూర్తిగా మార్చేయగలవు. కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీరు నమ్మే ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ధనుస్సు రాశి పవరేంటో చూపించండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ మాకెంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి మాస ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశివారికి ఫిబ్రవరి నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఈ నెలలో ధనయోగం బాగుంది. ముఖ్యంగా నెల ప్రథమార్ధంలో అంటే ఫస్ట్ హాఫ్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల భూములు లేదా ఆస్తుల ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ 11వ ఇంటిని అంటే లాభస్థానాన్ని గురువు చూడటం వల్ల ఆదాయం ఆగదు. డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది. అయితే చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చయ్యే ప్రమాదం ఉంది. 4వ ఇంట్లో శని వల్ల ఇంటికి సంబంధించిన రిపేర్లు లేదా వాహన మరమ్మతుల రూపంలో అనుకోని ఖర్చులు రావచ్చు. ఈ నెలలో ఎవరికీ అప్పులు ఇవ్వకండి. అలాగే లగ్జరీ వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. పొదుపుపై దృష్టి పెడితేనే ఈ నెల గట్టెక్కుతారు. వ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగమని చెప్పాలి. మీ 7వ ఇల్లు అంటే భాగస్వామ్య స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి అద్భుతమైన సమయం. గతంలో నిలిచిపోయిన డీల్స్ ఇప్పుడు ఫైనల్ అవుతాయి. మీ బిజినెస్ పార్ట్నర్తో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. జూన్ తర్వాత గురువు స్థానం మారుతుంది కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు లేదా కొత్త అగ్రిమెంట్లు ఈ ఫిబ్రవరిలోనే చేసుకోవడం ఉత్తమం. చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్, కన్సల్టెన్సీ లేదా ఏజెన్సీలు నడిపేవారికి 3వ ఇంట్లో ఉన్న గ్రహాల కూటమి అండగా నిలుస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడే నేర్పు వల్ల కస్టమర్లను సులభంగా ఆకట్టుకుంటారు. టర్నోవర్ పెరుగుతుంది. అయితే శని ప్రభావం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెల పరీక్షా సమయం. శని మీ 10వ ఇంటిని అంటే కర్మస్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల ఆఫీసులో పనిభారం విపరీతంగా పెరుగుతుంది. నేను ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదు అనే అసంతృప్తి మీకు కలగవచ్చు. అధికారులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భయపడకండి, లగ్నంపై గురుదృష్టి ఉంది కాబట్టి మీ ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదు. నిజాయితీగా పనిచేసేవారికి శని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఉద్యోగాలు మారడానికి సరైన సమయం కాదు. ఉన్నచోటే ఓపికగా పనిచేయడం మంచిది. రాజకీయ నాయకులకు ఇది కీలకమైన నెల. 3వ ఇంటిలో రాహువు మరియు ఇతర గ్రహాల సంచారం వల్ల మీ వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. సమాజంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. మీడియాలో మీ పేరు మారుమోగుతుంది. అయితే రాహువు ప్రభావం వల్ల నోటి దురుసుతనం రాకుండా చూసుకోవాలి. ఒక్క తప్పుడు మాట మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయగలదు. జాగ్రత్త.
రైతు సోదరులకు ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. 4వ ఇంట్లో శని వల్ల భూమికి సంబంధించిన పట్టా పాసుబుక్కులు లేదా డాక్యుమెంట్ల విషయంలో జాప్యం జరగవచ్చు. కాని పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా నెల ప్రథమార్ధంలో యంత్రాలు కొనుగోలు చేయడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికొస్తే ఇది జ్ఞాన సముపార్జన కాలం. ముఖ్యంగా ఇంజనీరింగు, టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ చదివేవారికి 3వ ఇంటి గ్రహాలు అద్భుతమైన సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని ఇస్తాయి. శని ప్రభావం వల్ల ప్రాథమిక విద్య అంటే స్కూలింగ్ చదివే పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గి బద్ధకం పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి. గృహిణులకు ఈ నెల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ శని వల్ల ఇంట్లో ప్రశాంతత లోపించడం లేదా తృప్తి లేకపోవడం వంటి భావనలు కలగవచ్చు. వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. అయితే శుక్రుడి అనుగ్రహం వల్ల ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే యోగముంది. భర్త నుండి సపోర్టు లభిస్తుంది. వివాహం కోసం చూస్తున్న వారికి ఇది శుభవార్త. గురువు 7వ ఇంట్లో అంటే వివాహ స్థానంలో ఉండటం వల్ల నిలిచిపోయిన పెళ్లి సంబంధాలు మళ్లీ కలుస్తాయి. మంచి కుటుంబం నుండి సంబంధం కుదిరే అవకాశం బలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమికులకు ఈ నెలలో గ్రహాల యుద్ధం ఉంది. ఫిబ్రవరి మొదటి వారం చాలా బాగుంటుంది. మీ ప్రేమ పరిపక్వత చెందుతుంది. నెల చివరిలో మీ మాట తీరు వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు 2 సెకండ్లు ఆలోచించి మాట్లాడండి, లేదంటే అనవసరమైన అపార్థాలొస్తాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఈ నెలలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అస్సలు పనికిరాదు. అర్ధాష్టమ శని వల్ల ఛాతీ నొప్పి, గ్యాస్ ట్రబుల్ లేదా కాళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది. అలాగే 3వ ఇంట్లో గ్రహాల ఒత్తిడి వల్ల మెడనొప్పులు, భుజాల నొప్పులు లేదా చెవి సంబంధిత సమస్యలు రావచ్చు. అయితే భయపడాల్సిన పనిలేదు. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి తగిన వైద్యం దొరుకుతుంది, త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం రోజుకు 10 నిమిషాలైనా మెడిటేషన్ చేయడం తప్పనిసరి. ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 10, 11 మరియు 12. ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగకండి. అలాగే ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం ఉంది. ఈ రోజున దైవనామ స్మరణ చేయడం చాలా మంచిది. మీరు తప్పక చేయాల్సినవి: తల్లిగారిని గౌరవించండి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ బాధ్యతలను, డ్యూటీని సిన్సియర్గా చేయండి. ప్రతి విషయానికి డాక్యుమెంటేషన్ అంటే ప్రూఫ్ మెయింటైన్ చేయండి. ఈ నెలలో మీరు చెయ్యకూడనవే: ఆస్తి వివాదాలు లేదా కోర్టు కేసుల జోలికి వెళ్ళకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరపాటు వద్దు. అతి నమ్మకంతో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో హామీలివ్వకండి. చివరగా ఈ గ్రహదోషాల నుండి బయటపడి విజయం సాధించడానికి మన ఋషులు చెప్పిన అద్భుతమైన పరిహారాలు. ఇవి చాలా సులభమైనవి, కానీ శక్తివంతమైనవి. తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. 1. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 2. శనివారాల్లో వికలాంగులకు లేదా నిరుపేదలకు ఆహారం లేదా నల్లని వస్త్రాలు దానం చేయండి. ఇది మీ కర్మ దోషాలను తొలగిస్తుంది. 3. 3వ ఇంట్లో రాహువు శాంతించడానికి పక్షులకు ధాన్యం లేదా నీళ్లు పెట్టండి. 4. గురువారన్నాడు విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి. ఇంకా నుదుటిన పసుపు బొట్టు పెట్టుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, పరిహారం అంటే కేవలం పూజ చేయడం కాదు, మన ప్రవర్తనను మార్చుకోవడం కూడా. నిజాయితీగా ఉండటమే పెద్ద పరిహారం. సో ధనస్సు రాశివారు భయపడాల్సిన పనిలేదు. ఈ ఫిబ్రవరిలో శని మిమ్మల్ని క్రమశిక్షణలో పెడితే గురువు మీకు విజయాన్నిస్తాడు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. విజయం మీదే. మరొక్క ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ అండ్ హైప్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు,
పరిహారాలు, ముఖ్యమైన గ్రహమార్పులు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. Shiva.